వెల్కమ్ అగైన్ టు పిచ్చెక్కిస్తా. మిస్ అయిన రెసిపీ ఇదిగోండి తెచ్చేసాను మీకోసం. బుజ్జి బుజ్జి జీడిపప్పు మటన్ పెప్పర్ ఫ్రై. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వారికి అర్థం అవ్వదు మిస్ అయిన రెసిపీ అంటే. చెప్పేస్తాను, ఏమి లేదండి, నిన్న ఒక రెసిపీ చేశాను, RRR మైసూర్ చికెన్ బిర్యానీ. ద మోస్ట్ ఫేమస్ హోటల్ మైసూర్ నుంచి. ఆ హోటల్లో ఈ మటన్ పెప్పర్ ఫ్రై చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఇదిగోండి ఇదే ఆ రెసిపీ, RRR చికెన్ బిర్యానీ విత్ మటన్ పెప్పర్ ఫ్రై. వావ్. యాక్చువల్ గా అదే హోటల్లో చిల్లీ చికెన్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎన్ని వందల కిలోలు వండినా 2-3 గంటల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ రెసిపీ మళ్ళీ చేస్తాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఈ RRR బిర్యానీ రెసిపీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, చూసేయండి. చలో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ ఆఫ్ బుజ్జి బుజ్జి మటన్ పెప్పర్ ఫ్రై. ఓకే, నేను ఒక 1/2 కిలో 500 గ్రామ్స్ మటన్ పొటేల్ మాంసం తీసుకున్నాను. చిన్న పొటేలు, అదేనండి వయసులో పిటపిటలాడే పొటేల్ అన్నమాట. ఏంటి నవ్వుకుంటున్నారా? ఏమండి, మనుషులే పిటపిటలాడాలా? పాపం పొటేలు పిటపిటలాడితే తప్పేంటండి. సరే, అది తర్వాత మాట్లాడుకుందాం గానీ మటన్ ముక్కలు 50 గ్రాములు ఉండేలాగా కట్ చేయించుకోండి. మస్తాన్ బాయ్కి చెప్తే అతనే కొట్టించేస్తాడు కాబట్టి. ఏంటి మస్తాన్ ఎవరైనా ఆలోచిస్తున్నారా? మటన్ కొడితే మస్తాన్ బాయే కొట్టాలి. ఎన్ని సినిమాల్లో చూడలేదండి. మటన్ 50 గ్రాముల పీస్ లేకపోతే మటన్ ని ఫస్ట్ వాటర్ లో ఉడికిస్తాం కాబట్టి ఉడికించాక ఫ్రై చేసేటప్పుడు నజ్జుగుజ్జు అయిపోతుంది. అప్పుడు మీరు మటన్ కొట్టించిన పీసులు చూడడానికి పెద్దగా కనిపిస్తాయి, కానీ వంటంతా అయ్యాక పరిస్థితి ఇలా ఉంటది చూడండి. అది సంగతి. మటన్ పీసెస్ అలా కనపడకుండా మాయమైపోతే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక పచ్చి మటన్ ని ఇందులో వేసేసి ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక ఉప్పు మటన్ క్వాంటిటీకి తగ్గంత వేసుకొని, పసుపు 1 టీ స్పూన్, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక మూత పెట్టేసి ఒక 6 నుంచి 7 విజిల్స్ ఇచ్చేయాలి మటన్ ని బట్టి. మసాలా రెడీ చేస్తున్నాను. 3 ఏలక్కే, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1 మరాఠీ ముగ్గ, 1 చిన్న జాపత్రి పువ్వు, 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 రెమ్మలు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో 4 నిమిషాలు వేపుకోవాలి. వేపాక కాసేపు చల్లార్చి జై బాలయ్య అనేస్తే శుభ్రంగా ఇలా పౌడర్ అయిపోతుంది. విజిల్ అయిపోయాక వావ్, మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ని వాటర్ని సపరేట్ చేసుకొని 2 మీడియం ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని, ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ ఆనియన్స్ వేసేయాలి. 5 నిమిషాల వరకు ఆనియన్స్ ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక మటన్ పీసెస్ వేసేసుకోవాలి. ఇందాక ఆ సీన్ గుర్తొచ్చింది. ఏమిటో, మటన్ని 1 నిమిషం ఫ్రై చేశాక మటన్ని ఉడికించిన వాటర్ని ఇందులో పోసేసి జస్ట్ అలా కలిపేసి ఇప్పుడు నూరుకున్న మసాలా, ఆహాహా ఏం స్మెల్ అండి బాబు మసాలా. ఈ మసాలా వేసాక బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ లో మటన్ ని ఫ్రై చేస్తూనే ఉండాలి, వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు. వాటర్ కన్సిస్టెన్సీ కాస్త ఈ విధంగా ఉన్నప్పుడే కరివేపాకు 1 కప్పు నిండా అండ్ జీడిపప్పు 1 కప్పు నిండా వేసుకున్నారనుకోండి. ఆహా, మాచర్లలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ శివగాడి మీద ఒట్టు, ఒక్కసారి టేస్ట్ చేశారంటే చెప్పాను కదా యమ్మీకి మమ్మీ లాగా ఉంటుందని. నా ఫ్రెండ్ శివాకి మనం చేసిన రెసిపీస్ అంటే పిచ్చగా ఇష్టం అండి బాబు. నీ ఫుడ్ వీడియోస్ పంపకరా బాబు అని నిన్న తిట్టకుండా తిట్టాడు. పాపం వాడు డైటింగ్ లో ఉన్నాడట. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం, డైటింగ్ డైటింగ్ డైటింగ్. అదన్నమాట సంగతి. లాస్ట్ కి దించే 3 నిమిషాల ముందు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు కాస్త 2 టేబుల్ స్పూన్ అంత కసూరి మేతి ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసేస్తే
సెక్సీ మచా రెసిపీ సూపర్ మచా, యు మస్ట్ ట్రై అంతే. అండ్ తర్వాత మనసు పారేసుకున్నట్టు కొత్తిమీరని మీరు ఇందులో పారేశారంటే ಮಿಂಚಾಗಿ ನೀನು ಬರಲು ನಿಂತಲ್ಲಿಯೇ ಮಳೆಗಾಲ, ಬೆಚ್ಚಗೆ ನೀ ಜೊತೆಗಿರಲು ಕೂತಲ್ಲಿಯೇ ಚಳಿಗಾಲ, ವಿರಹದ ಬೇಗೆ ಸುಡಲು ಎದೆಯಲ್ಲಿ ಬೇಸಿಗೆ ಕಾಲ, ಇನ್ನೆಲ್ಲಿ ನನಗೆ ಉಳಿಗಾಲ. ಗಾಳಿಪಟ ಮೂವಿ ಆವಾಗಲೇ 13 ವರ್ಷ ಆಯ್ತಾ? ಓ ಮೈ ಗಾಡ್. ಓಕೆ, ನಮ್ಮ ಲವ್ಲಿ ಕನ್ನಡ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಆ್ಯಂಡ್ ಸ್ವೀಟ್ ತೆಲುಗು ವಾರಿ ಕೋಸಂ ಐ ಲವ್ ಯು ಸೋ ಮಚ್. ನೆಕ್ಸ್ಟ್ ರೆಸಿಪಿಗೋಸ್ಕರ ಪ್ಲೀಸ್ ಕಾಯ್ತಾ ಇರ್ರಿ, ಬರ್ತೀನಿ ಬ್ರೋ. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే ఎలా వస్తాయో, కొత్త రెసిపీస్ వెతుక్కుంటూ నా సబ్స్క్రైబర్స్ కోసం వండుకుంటూ నా అంతట నేనే వెళ్తాను.